హాయ్, నేను మీ డాక్టర్ అపర్ణ, పీడియాట్రిక్ డెంటిస్ట్, పాత డెంటల్ క్లినిక్, మచిలీపట్నం. మనం తరచుగా పిల్లల్లో క్యావిటీస్ అనేసి పళ్ళల్లో గారెలు పట్టడం, ఎల్లోయిష్గా మారడం అనేది చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ చాలా రీజన్స్ ఉంటాయండి. వాటిల్లో ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్, ఇంకా మనం జంక్ ఫుడ్ తినడం, లాంటి బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్, ఇవన్నీ చాలా రీజన్స్ అండి. బ్రషింగ్ ఎలా చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అందులో. సో ఇవాళ మనం బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, దానికి ఎంత టూత్పేస్ట్ వాడాలన్నది తెలుసుకున్నాము. సో పిల్లల్లో ఉండి యూజువల్గా 3 to 6 years స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మనం ఇట్లా బ్రషింగ్ అనేది డెంటల్ టీత్ దగ్గర ఇట్లా చిన్న సర్క్యులర్ మోషన్లో అనేది బ్రషింగ్ చేయాలి. ఓకే, అంతేగాని ఇట్లా అడ్డంగా ఎలా పడితే అలా అనేది బ్రషింగ్ చేయకూడదు. పేస్ట్ అనేసరికి చిన్న బటన్ విధంగా పీనట్ సైజ్ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ అనేది బ్రష్ మీద పెట్టుకొని 2 minutes బ్రష్ చేసుకోవాలి అండ్ 2 times బ్రష్ చేసుకోవాలండి. పొద్దున ఇంకా రాత్రి బ్రష్ చేసుకుంటే మనం పిల్లల్లో చాలా వరకు క్యావిటీస్ నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.